శాంతి. ఓం శాంతి. ఈరోజు గురు పూర్ణిమ యొక్క శుభదినం మరియు అందరికీ గురు పూర్ణిమ యొక్క హృదయపూర్వక శుభకామనలు. ఈ రోజుటి దినమును వ్యాస పూర్ణిమ అని కూడా పిలవటం జరుగుతుంది. అనగా మహర్షి వేదవ్యాసునికి ఎప్పుడైతే గీతాజ్ఞానం ప్రాప్తించిందో ఆ గీతాజ్ఞానాన్ని ఆత్మ సాక్షాత్కారం చేస్తూ వారు పరిపూర్ణతను ప్రాప్తి చేసుకున్నారు. భావార్థమేమనగా పరమాత్మ, పరంపిత, పరమ శిక్షకులు, పరమ సద్గురువు కూడా అయ్యారు. ఆ పరమ సద్గురువు యొక్క శ్రేష్ఠ మతం శ్రీమతంపై ఎప్పుడైతే ఏ మానవులైనా ఆత్మ సాక్షాత్కారం చేసుకుంటారో వారు పరిపూర్ణతను ప్రాప్తి చేసుకుంటారు. అది వేదవ్యాసులు తన జీవితం యొక్క మాధ్యమం ద్వారా అందరికీ ప్రేరణను ఇచ్చారు. ఈ రోజును కోసం చెప్పటం జరుగుతుంది. పరంపిత పరమాత్మ సప్త ఋషులకు జ్ఞానమిస్తూ వారెప్పుడైతే ఈ జ్ఞానాన్ని ఆత్మ జతలో చేశారో వారు ఆకాశంలో సర్వశ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేసుకున్నారు. సప్త ఋషుల రూపంలో ఈ రోజుటి యొక్క మరొక మహత్వం మహావీరస్వామికి గుహ్య జ్ఞానం ప్రాప్తించింది. మరియు మహాత్మా బుద్ధునికి కూడా ఏ జ్ఞానం యొక్క ప్రాప్తి కలిగిందో గురు పూర్ణిమ రోజున వారు సారనాథ్లో సప్త ఋషులకు జ్ఞానమిస్తూ వారెప్పుడైతే ఈ జ్ఞానాన్ని ఆత్మ జతలో చేశారో వారు ఆకాశంలో సర్వశ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేసుకున్నారు. సప్త ఋషుల రూపంలో ఈ రోజుటి యొక్క మరొక మహత్వం మహావీరస్వామికి గుహ్య జ్ఞానం ప్రాప్తించింది. మరియు మహాత్మా బుద్ధునికి కూడా ఏ జ్ఞానం యొక్క ప్రాప్తి కలిగిందో గురు పూర్ణిమ రోజున వారు సారనాథ్లో తమ శిష్యుల కోసం మొట్టమొదట జ్ఞానం యొక్క బోధన చేశారు, సందేశం ఇచ్చారు. అందువలన ఏ విధంగా గురువు పట్ల కృతజ్ఞతాభావాన్ని అర్పితం చేసే రోజు. ప్రపంచంలో మనుష్యులు మదర్స్ డే చేస్తారు, ఫాదర్స్ డే చేస్తారు, ఫ్రెండ్స్ డే చేస్తారు. వారి పట్ల ఏదైతే కృతజ్ఞతాభావం ఉందో దాన్ని అర్పితం చేస్తారు. కానీ దీనిని డే లేక రోజు రూపంలో చేస్తారు. గురువు పట్ల ఏదైతే కృతజ్ఞతాభావం ఉందో దానిని గురు డే అని పిలవరు. కానీ గురు పూర్ణిమ రూపంలో జరుపుకోవటం జరుగుతుంది. ఒకే ఒక్క సద్గురువు మాత్రమే మనల్ని పరిపూర్ణత వైపుకి తీసుకెళ్లగలరు మరియు మన జీవితాన్ని సంపూర్ణంగా తయారు చేయగలరు. అందువలన వారి పట్ల కృతజ్ఞత అర్పితం చేస్తాం. జతలో శాస్త్రాలలో ఈ కథ కూడా వస్తుంది. గురు ద్రోణాచార్యుడు పాండవులు మరియు కౌరవులకు శస్త్ర విద్యను నేర్పించారు. ఆ సమయంలో చూపించడం జరుగుతుంది. ఏకలవ్యుడు భావిస్తాడు నేను కూడా శస్త్ర విద్యను నేర్చుకోవాలని. కానీ అతనికి నేర్పించడం జరగదు. కానీ ఏకలవ్యుడు గురు ద్రోణాచార్యుని ప్రతిమను ఉంచుకొని సాధన చేస్తూ దాని నుండి ప్రేరణ ప్రాప్తించుకొని ధనుర్విద్యను నేర్చుకుంటాడు. చెప్పటం జరుగుతుంది అర్జునుని కంటే కూడా ముందు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ద్రోణాచార్యునికి ఈ విషయం తెలిసిందో అతను ఏకలవ్యుణ్ణి అడిగాడు, నీ గురువు ఎవరు? అయితే అతను తీసుకెళ్తాడు ఆ విగ్రహం ముందుకు మరియు చెప్తాడు, మీరే నా గురువు.
మరియు మీ విగ్రహం ద్వారానే నేను ఈ విద్యను నేర్చుకున్నాను అని. అప్పుడు గురు ద్రోణాచార్యులు చెప్తారు, ఒకవేళ నేను నీ గురువైతే తప్పకుండా గురుదక్షిణ కూడా ఇవ్వాలి కదా, మీరు ఏమి అడిగితే అది నేనిస్తాను అని ఏకలవ్యుడు చెప్తాడు. ఆ సమయంలో గురు ద్రోణాచార్యులు తన రైట్ హ్యాండ్ బ్రొటన వేలిని దక్షిణ రూపంలో అడిగారు. అనగా తన విద్యను అక్కడే పూర్తిగా విరామం చేయించారు. వాస్తవంగా గురువు ఎప్పుడూ కూడా ఏ శిష్యుని యొక్క విద్యను పూర్తి విరామం చేయించరు. కానీ బ్రొటనవేలు ఇచ్చేటటువంటి భావార్థం ఏంటంటే, ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా దృఢ సంకల్పధారిగా అవుతారో వారు వారి బ్రొటనవేలును చూపిస్తూ అంటారు, నేను ఈ విషయం కోసం బందీ అయి ఉన్నాను. కావున ఈరోజు పరమాత్మ కూడా ఈ ఆధ్యాత్మిక యాత్రలో సంపూర్ణత వైపుకి తీసుకువెళ్ళటానికి పురుషార్థం చేయిస్తున్నారు. వారు అన్నింటికంటే ముందు మనల్ని దృఢ సంకల్పధారిగా అవ్వటం కోసం ప్రేరణ ఇస్తున్నారు. ఈ బ్రొటనవేలిని దానం చేయాలి. జతలో చెప్పటం జరుగుతుంది, గురువు లేకుండా జ్ఞానం లేదు, గురువు లేకుండా గతి లేదు. కావున పరమాత్మ పరమ సద్గురువు వచ్చి మనకు శ్రేష్ఠ జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఈ జ్ఞానం ద్వారా మనకు శ్రేష్ఠ గతి తయారవుతుంది. బుద్ధివంతుల యొక్క బుద్ధి ఇలాంటి దివ్య బుద్ధి యొక్క వరదానం ఇస్తారు. దీని ద్వారా మనం చాలా సహజంగా ఆధ్యాత్మిక లక్ష్యాన్ని పరిపూర్ణత వైపుకు సహజంగా ప్రాప్తి చేసుకోగలం. కానీ దీనికోసం గురుదక్షిణ అయితే తప్పకుండా ఇవ్వాలి. ఏ విధంగా సమాజంలో మనుష్యులు మదర్స్ డే, ఫాదర్స్ డే జరుపుకుంటూ ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకుంటారు. కానీ గురువుకి మనం గిఫ్ట్ ఇవ్వలేం. అందుకే చెప్పటం జరుగుతుంది, గురు దక్షిణ ఇవ్వాలి. దక్షిణ శబ్దం 2 అక్షరాలతో తయారయ్యింది, దా మరియు క్షిన్. అనగా మన జీవితాన్ని ఏది క్షీణత వైపుకి తీసుకెళ్తుందో దాని దానాన్ని ఈరోజు మనం ఇచ్చేయాలి. గురువు కోసం ఇది కూడా చెప్పటం జరుగుతుంది, ఏదైతే మన గురు ఆనందం ఇస్తుందో భావార్థం, ఇదే మనుష్య ఆత్మల్లో అభిమానం, దేహ అహంకారం ఉందో, ఆ అహం వచ్చేసిందో ఆ అహాన్ని గురువుకు ఇచ్చేసేయాలి. సద్గురు పరమాత్మ అందరూ ప్రపంచంలోని గురువులందరూ ఆ సద్గురువైన పరమాత్మని ఎదురుగా తమ తలను వంచుతారు. ఆ పరమాత్మ వచ్చి మన అహంకారాన్ని అంతం చేసేస్తారు. దేహాభిమానాన్ని తొలగించే దారిని చెప్తారు. ఈ క్షీణతను మనం అర్పితం చేసేయాలి. అనగా ఈరోజు మనం మన దేహ అహంకారం, దేహ అభిమానం యొక్క దానం చేయాలి. ఇదే సత్యమైన కృతజ్ఞత యొక్క భావం. ఎందుకంటే దేహాభిమానమే అనేక బలహీనతలను ఉత్పన్నం చేస్తుంది. ఈర్ష్య, ద్వేషం, ఇలా అనేక రకాలైన బలహీనతలు, క్రోధం, లోభం అనేక రూపాలతో చూసినట్లయితే మనుష్యులకు ఆశ, ఇవన్నీ దేహాభిమానం వల్లనే ఉత్పన్నమవుతుంది. అభిమానం కారణంగానే ఉత్పన్నమవుతుంది. దీని వలన మనం స్వయాన్ని గొప్ప అని భావిస్తూ ఉంటాం, మరియు ఇతరులను తుచ్చంగా భావిస్తాం. కావున ఈరోజు ఈ అహం యొక్క దానం చేయాలి దక్షిణ రూపంలో. అప్పుడే జీవితంలో ఆ పరమ సద్గురువు యొక్క ఆశీర్వాద చేయిని అనుభవం చేసుకోగలం. మరి ఈ ఆశీర్వాదం యొక్క చేయి ఎవరి తలపైన ఉంటుందో చెప్పడం జరుగుతుంది, వారు స్వతహాగానే పరిపూర్ణతను ప్రాప్తి చేసుకోగలరు. గురువుని మరొక శబ్దంలో బృహస్పతి అని కూడా చెప్పటం జరుగుతుంది.
మరియు బృహస్పతి అనగా శుభదినం. మనిషి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా బృహస్పతి రోజున తమ పిల్లలకి అడ్మిషన్ చేస్తారు. కానీ వాస్తవంగా చెప్పడం జరుగుతుంది, ఎవరి శిరస్సు పైన బృహస్పతి యొక్క చేయి ఉంది అంటే వారి రోజులు ఉన్నతంగా ఉంటాయి. కావున పరమ సద్గురు పరమాత్మ మన అహాన్ని అంతం చేస్తూ మన తలపైన ఆ బృహస్పతి యొక్క ఆశీర్వాదాల చెయ్యి ఉండటం వలన మన దిశ మరియు దశ రెండూ మారిపోతాయి. మరియు సహజంగానే మనం మన లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకోవటంలో సామర్థ్యతను పొందుతాం. కావున పరమాత్మ బృహస్పతి మన శిరస్సు పైన సర్వ సమర్థత యొక్క చేయిని ఉంచేస్తారు, సర్వశక్తులను ప్రదానం చేస్తారు. దీనివల్ల మనం మన జీవితాన్ని సంపూర్ణత వైపుకు సహజంగా తీసుకెళ్లగలం. ఈ రోజుటి దినం ఏదైనా ఒక దృఢ సంకల్పం చేద్దాం. మన బలహీనత యొక్క దానం చేస్తూ వారి పట్ల కృతజ్ఞతా భావాన్ని అర్పితం చేద్దాం. మరొకసారి గురు పూర్ణిమ యొక్క శుభాకాంక్షలు. ఓం శాంతి.